జనావాసాల మధ్య అనుమతులు లేని చర్చిలకు నోటీసులు ఇచ్చి తీసివేస్తామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడు మండలంలో 113 అనుమతులు లేని చర్చిలను గుర్తించామని చెప్పారు. 8 దశాబ్దాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా రామాలయం పునర్నిర్మాణం త్వరలో చేపడతామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రామాలయాన్ని హిందువుల దాతల సహకారంతో నిర్మిస్తామని వెల్లడించారు. త్యాగాల రాతితో కట్టే ఈ నిర్మాణం హిందువుల పోరాటానికి శాశ్వత సాక్షి అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఊరికే అంబేద్కర్ గారిని ఫాలో అవుతూ బ్లూ కోట్లు వేసుకుని తిరిగేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చెప్పింది తప్పు, మిగిలినంతా ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఎలా? జగన్ మారిస్తే ఓకే, మార్చండి, మార్చేదాకా ఫాలో అంటే కుదరదు. సో ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇచ్చింది, వ్యవస్థలో కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం దాన్ని పాటించాలి. ఎవరెవరు క్రిస్టియానిటీ పాటిస్తున్నారో వారికి ఎస్సీ బెనిఫిట్స్ అనేది ఇవ్వటం చట్టరీత్యా నేరం కనుక డెఫినెట్ గా ఒక కన్నేసి ఉంచబడును. ప్రభుత్వం అని చెప్పారు. మేము ప్రభుత్వంలో పార్టీ ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచబడును. అలాగే జనావాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా చర్చి నిర్మాణం చేయకూడదు. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి పైన ఆ హౌస్ ఓనర్ ఓ షెడ్ వేసేసి, ఒక వ్యాపారం అయిపోయింది, ఓ షెడ్ వేసేసి ఓ 10 మందిని పోగేసి మొత్తం మార్చి నీకు వచ్చిన ఆదాయంలో ఆయిల్ రాసేసి. ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చిలు 113, అనుమతి ఉన్నాయి ఇంకో 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చిలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం 2% కూడా లేరంట. 113 చర్చిలు